ఆ షిప్ ఎక్కిన వారికి ఏమైంది? ప్రతి ప్రయాణంలో ఆశ్చర్యపోయే ఘటనలు ఎందుకు జరిగాయి? దాన్ని ఎందుకు గోస్ట్ షిప్ అంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి గైస్. షిప్పులకు సంబంధించి చరిత్రలో చాలా మిస్టరీలు ఉన్నాయి. వాటిలో గోస్ట్ షిప్గా గుర్తింపు పొందిన ఇవాన్ వసిలి కథ అత్యంత ఆసక్తిగా ఉంటుంది. రష్యాకి చెందిన ఈ నౌక మనుషులు ప్రయాణించేది కాదు, సరుకులను తీసుకెళ్లే నౌక. నిజానికి ఇది అందమైన ఆకర్షణీయమైన నౌక. దీన్ని 1897లో సెయింట్ పీటర్స్బర్గ్లో తయారు చేశారు. ఇది గంటకు 8 నాట్ల వేగంతో వెళ్ళేది. దీని లోపల బంకర్లో భారీగా బొగ్గును నిల్వ చేసే ఛాన్స్ ఉంది. ఆ బొగ్గుతో ఒకేసారి 4000 కిలోమీటర్లు సముద్రంపై ప్రయాణించగలదు. నౌక డేక మొత్తం కలపతో అత్యంత అందంగా తయారు చేశారు. అందువల్ల ఈ నౌక సముద్రంలో వెళ్తున్నప్పుడు చూస్తే ఎంతో అందంగా చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. పైగా ఇది సముద్రంలో చాలా బాగా ప్రయాణించేది. అలల ఉధృతి ఎలా ఉన్నా కుదుపులు అంతగా లేకుండా స్థిరంగా ఉండేది. మొదట 5 ఏళ్ల పాటు దీని ప్రయాణంలో ఎలాంటి సమస్యలు రాలేదు. ఆ తర్వాతే పిడికిల్లాంటి సమస్య మొదలైంది. ఏ నౌక అయితే సరుకులను తీసుకెళ్లేందుకు మంచి నౌక అనుకున్నారో అదే ఇవాన్. అందులో ప్రయాణించేవారి పాలిట మృత్యువులా మారింది. 1903 రష్యా ప్రభుత్వం జపాన్తో యుద్ధానికి సిద్ధమైంది. రాత్రికి రాత్రి నౌకల సాధారణ సరుకులను తొలగించి యుద్ధ సామగ్రిని నింపారు. రష్యా యుద్ధ నౌకలకు యుద్ధ సామగ్రిని మోసుకెళ్లేందుకు ఈ నౌకను ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఈ నౌక నార్త్ సీ నుంచి అట్లాంటిక్ వైపు వెళ్ళి ఆ తర్వాత ఆఫ్రికాలోని వెస్ట్ కోస్ట్ వైపు వెళ్ళింది. నెక్స్ట్ కేప్ టౌన్ దగ్గరకు చేరి అక్కడి నుంచి ఆఫ్రికా తూర్పు వైపున జంజీబార్ చేరింది. నౌక బంకర్లో బొగ్గు అయిపోతుంటే అక్కడ మరిన్ని బొగ్గు సంచులు నింపారు. ఆ తర్వాత హిందూ మహాసముద్రంలో ప్రయాణం సాగించింది. అప్పుడే వచ్చింది ఓ సమస్య. నౌక సముద్రంలో వెళ్తున్నప్పుడు అందులో సిబ్బందికి డౌట్ వచ్చింది. ఆ నౌక బొగ్గులపై ఆధారపడి వెళ్ళట్లేదని అనిపించింది. మరి కొంతమంది ఏదో శక్తి నౌకను ముందుకు నడిపిస్తుందని అనుకున్నారు. ఇంకొందరు నౌకలోకి ఏదో అసాధారణమైనది వచ్చిందని భావించారు. అదేంటి అన్నది ఎవరికి అర్థం కాలేదు. నౌక సముద్రంలో ప్రశాంతంగానే వెళ్తున్నా అందులో ప్రయాణిస్తున్న వారికి మాత్రం భయంతో ముచ్చెమటలు పట్టాయి. రాత్రి వేళ ఏదో తమను చూస్తుందని వాళ్ళు భావించారు. ఆ విచిత్రం అనేది తమ దగ్గరకు రాగానే ఉన్నట్టుండి గాలి ఐస్లా చల్లగా అనిపించేది. వెన్నెల్లో వణుకు పుట్టేది. కొన్ని రోజుల వరకు వారికి ఇలాంటి విచిత్రమైన అనుభవాలు కలిగాయి. ఆ తర్వాత జరిగిందో వింత ఘటన. నౌకలో ఉన్నవారు రాత్రి వేళ గడియారంలో మార్పులు చేస్తూ ఉండగా వారికి దగ్గర ఏదో వింత ఆకారం కనిపించింది. అది చూడడానికి మనిషిలాగా ఉంది, కానీ దాని లక్షణాలు ఏవి వాళ్ళకి తెలియలేదు. అది మంచులా ఉంది, మెరుస్తుంది. అది అలా కాసేపు అంతా తిరిగి చివరకు లైఫ్ బోట్ వెనక్కి వెళ్ళి కనిపించకుండా మాయమైంది. నౌకలో సిబ్బంది దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దానివల్ల ఏమైనా అవుతుందా అని కంగారు పడ్డారు. కానీ అలా ఏమీ జరగలేదు. నౌక చైనాలోని ఫోర్ట్ మిలిటరీ బేస్ చేరింది. అక్కడ నౌకలో మళ్ళీ బొగ్గు నింపాలని సిబ్బంది అనుకున్నారు. నౌక బొగ్గు నింపుకుని తిరిగి సముద్రంలో ప్రయాణం సాగించింది. అంతలో సిబ్బందిలో ఒకరు గట్టిగా అరిచారు. అలా అరుస్తూ ఉంటే మిగతా సిబ్బందులు అందరూ ఎందుకో ఆశ్చర్యంగా చూశారు. కాసేపటికి వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు. కొంతసేపు కొట్టుకున్నాక వాళ్ళలో ఒకడైన అలేక్ గోవన్సిక్ తనకు తానుగా సముద్రంలో దూకి చనిపోయాడు. ఆ తర్వాత నౌకలో వారంతా కళ్ళు తిరిగి లోపలే పడిపోయారు. తిరిగి లేచేసరికి మిగిలిన వాళ్ళకి ఏమీ కాలేదు. నౌక ప్రశాంతంగా ప్రయాణం సాగిస్తుంది. ఒకరు చనిపోయిన మిగతా వాళ్ళకి ఏమీ కాలేదలా అని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజుల ప్రయాణం బాగానే సాగింది. ఆ తర్వాత మళ్ళీ సమస్య మొదలు. 3వ రోజు నౌకలో వారంతా అరవడం, కొట్టుకోవడం, వింత వింతగా ఊగడం వంటివి చేశారు. ఆ తర్వాత అంతా కళ్ళు తిరిగి పడిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత లేచారు. ఎవరికి ఏం కాలేదని అనుకున్నారు. కానీ వాళ్ళలో ఓ వ్యక్తి కనిపించట్లేదని అర్థమైంది. అలా 3వ రోజు కూడా ఓ వ్యక్తి సముద్రంలో దూకి చనిపోయాడని అర్థమైంది. ఆ తరువాత నౌక వ్లాడివోస్టోక్ చేరింది. మిగిలి ఉన్న 12 మంది సిబ్బంది నౌకను వదిలి బయటకు వచ్చేశారు. కానీ ఆ పోర్టులో సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళను బయటికి వదలలేదు. దాంతో వాళ్ళు తిరిగి ప్రయాణం సాగించక తప్పలేదు. ఆ నౌక హాంకాంగ్ వైపు ప్రయాణం సాగించింది. ఆ నౌక హాంకాంగ్కి ప్రయాణించిన మొదటి రోజు రాత్రి షిప్లో వింత ఘటనలు జరిగాయి. షిప్ మొత్తం ఊగిపోయింది. షిప్లో వారు కూడా ఊగిపోయారు. అప్పుడు షిప్లో నుంచి ఒకరు సముద్రంలో పడి చనిపోయారు. మర్నాడు మళ్ళీ సీన్ రిపీట్, మరో మరణం. 3వ రోజు అయితే ఏమీ కాకుండానే ఓ వ్యక్తి భయంతో చనిపోయాడు. ఆ నౌక హాంకాంగ్ చేరుకునే సమయంలో కెప్టెన్ స్విన్ ఆండ్రిస్ట్ తనకు తానుగా సముద్రంలో దూకి చనిపోయాడు. ఆ నౌక హాంకాంగ్ వెళ్ళగానే సెకండ్ ఆఫీసర్ క్రిస్ట్ హెన్సెన్ మరో 5 సభ్యులు తప్ప మిగతా వారంతా పారిపోయారు. హెన్సెన్కి దెయ్యాలపై నమ్మకం లేదు. అందువల్ల అతని నౌక కెప్టెన్గా చేశారు. కొత్తగా సిబ్బందిని నియమించుకున్నారు. తిరిగి నౌక ప్రయాణం మొదలైంది. ఈసారి నౌక హాంకాంగ్ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ వైపు బయలుదేరింది. హన్సన్ కెప్టెన్గా బాగానే పనిచేశాడు. అయితే నౌక సిడ్నీకి చేరుతున్న సమయంలో అతను తన రివాల్వర్ బయటికి తీసి తనకు తానుగా కాల్చుకుని చనిపోయాడు. దాంతో నౌకలోని సిబ్బంది నౌక సిడ్నీ చేరగానే పారిపోయాడు. ఆ తర్వాత 4 నెలల వరకు కెప్టెన్ దొరకలేదు.
ఆ తర్వాత కొత్త కెప్టెన్ సారథ్యంలో నౌక సిడ్నీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ప్రయాణం సాగింది. వారం వరకు బాగానే సాగింది. ఆ తర్వాత సిబ్బంది అరుపులు, కేకలు. వారిలో 2 నౌకలోనే చనిపోయారు. మర్నాడు కొత్త కెప్టెన్ రివాల్వర్ని నోట్లో పెట్టుకుని ట్రిగర్ నొక్కి చనిపోయాడు. ఇక లాభం లేదని నౌక ప్రయాణాన్ని మధ్యలో ఆపేసి తిరిగి రష్యాలోని వ్లాడివోస్టోక్ ప్రయాణం చేశారు. నౌక నగరాన్ని చేరగానే అందులో వారంతా దిగిపోయారు. ఆ తర్వాత ఎవరో దాంట్లోకి వెళ్ళలేదు. కొన్నేళ్ల పాటు అది అక్కడే ఉండిపోయింది. ఆ నౌకను అలా ఉంచడం ప్రమాదకరం అనే ప్రచారం జరగడంతో ఇక దాన్ని తగలబెట్టడం ద్వారానే దానికి పట్టిన దయ్యాన్ని వదిలించవచ్చు అని అనుకున్నారు. ఆ ప్రకారమే 1907 చలికాలంలో రాత్రివేళ నౌకను తగలబెట్టారు. అది చూసి ప్రజలు పండుగ చేసుకున్నారు. మెల్లమెల్లగా నౌక అంతా కాలిపోయింది. ఒక రోజంతా కాలిన నౌక ఆ తర్వాత మెల్లగా సముద్రంలో మునిగిపోయింది. నౌక మునిగిపోయేటప్పుడు భయంకరమైన ఏడుపును తాము విన్నామని కొందరు చెప్పారు. అయితే ఈ నౌకలో ఇలా ఎందుకు జరిగిందన్నది ఎవరికీ తెలియలేదు. ఇది మిస్టరీగా మారింది. నౌకలో ఇది భయంకరమైన దయ్యం నౌకగా గుర్తింపు పొందింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.